కూటమిపై వ్యతిరేకతతో వారి కార్యకర్తలే ప్లకార్డులు ప్రదర్శించారన్న మాజీ ఎమ్మెల్యే అలజంగి. రెడ్ బుక్ పాలనతో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్య. రాష్ట్రంలో అధికార మదంతో టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి జగన్మోహన్ రెడ్డిపై నరుకుతాం, చంపుతామని చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. టీడీపీకి చెందిన కార్యకర్తే కూటమి పాలనకు వ్యతిరేకంగా ఆ విధంగా ప్లకార్డు పెడితే దానిని జగన్మోహన్ రెడ్డిపై ఆపాదించడం ఎంతవరకు సమంజసం అన్నారు. గతంలో టీడీపీ జనసేన నాయకులతో పాటు లోకేష్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రావడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనతో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులు అధికార మతంతో మాట్లాడే మాటలు నిజంగా విడ్డూరంగానే ఉన్నాయి. నిన్నను సీనియర్ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారు జగన్ గారిని చంపిస్తే ఏమవుతుంది అనేటట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఒక బుచ్చయ్య చౌదరి గారే కాదు, గతంలో గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు అతను ఓడిపోయాడు, చచ్చిపోలేదని చెప్పి మాట్లాడడం మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే నిన్నగాక మొన్న రాగద్వేషాలతో ఏమీ లేకుండా స్వచ్ఛందంగా పరిపాలన చేస్తాను, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నా ప్రజలైనట్టుగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తామని మాట్లాడడం కూడా మనం చూసాం. ఇంకా ఆయన ఒకడే కాదు, చాలా మంది పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే ఒక జన సైనికుడు అయితే తలలు తీసేస్తామన్నా ఎవరూ స్పందించలేదు. నిన్న పల్నాడులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి, ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి పల్నాడు వెళ్తే అందులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టుగా రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరుకుతా అని చెప్పేసి ఒక పోస్టర్ పెట్టడం జరిగింది. అయితే పూర్వపరాల పరిశీలన చేస్తే స్వతహాగా ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు, మరి ముఖ్యంగా భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే గారి యొక్క ముఖ్య అనుచరుడు. అయితే ఆయన ఏ కారణం చేత విసిగిపోయాడో, ఎందుకు విసిగిపోయాడో ఆయన ఏమో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా ఆయనే తెలుగుదేశం పార్టీ పైన, నాయకుల పైన, చంద్రబాబు పైన, చంద్రబాబు పరిపాలన పైన రప్ప నరుకుతామని చెప్పేసి ఆయన అంటే తిరిగి వాళ్ళు సంస్కరించుకోకుండా, దీనిపై పునఃపరిశీలన చేయకుండా, ఎందుకు ఈ వ్యక్తులకు అన్నాడని ఆలోచన చేయకుండా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిపై కొంతమంది విలేకరులు అడిగితే ఏంటి డైలాగ్ అనే సినిమా డైలాగ్ లా ఉందని ఆయన అంటే ఆయన మీద ఏమో విధ్వంసానికి సృష్టించాలనో లేకపోతే ఇంకొకలాగానే ఆపాదించాలనే ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. మేము సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం, అయ్యా నీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ కొడుకు ఆడే మాటలు రెడ్ బుక్ పరిపాలన సాగిస్తాను, ఎంతమంది మా పార్టీకి అడ్డొస్తే అంతమందిని లోపలేస్తామనే మాటలు మీకు గుర్తుకు రాలేదా?